శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను అనసూయ. ప్రతి మంగళవారం నాడు మనం శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్యకథల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. ఆ క్రమంలో భాగంగానే ఈ వారం ఆవిడదే మరో సరదా కథ అయిన పండుగాడు అనే ముచ్చటతో మీ ముందుకొచ్చేశాను. మరి కాలస్యం దేనికి కథలోకి ప్రయాణం చేద్దాం. మా ఇంటి వెనక వైపు ఒక చిన్న గది, ముందు వసారా ఉండేవి. అప్పటిదాకా ఉన్నవాళ్ళు ఖాళీ చేశారు. కొత్త వాళ్ళొచ్చి చేరారు. భార్య, భర్త, ఒక చిన్న పిల్లవాడు. వాడికి 3 ఏళ్లు నిండాయట. మాటలు బాగా వచ్చాయి కానీ ముద్దు మాటలే. వాడి పేరు వాడి భాషలో చూల్యనారాయణమూర్తి, అంటే సూర్యనారాయణమూర్తి. ముద్దు పేరు పండు. ఇంట్లో దిగిన మన్నాడే తెల్లవారుతూనే చొరవగా మా ఇంటికొచ్చేశాడు. అత్తయ్య అత్తయ్య అని మా అమ్మ వెంట తిరిగాడు. నేను కనిపించగానే అత్తయ్య అని నా వెంట పడ్డాడు. నేను అత్తయ్యని సరే, దాన్ని కూడా అత్తయ్య అంటావేరా, అక్కయ్య అనాలి అంది అమ్మ. అవును, నువ్వు అత్తయ్య, ఇది అత్తయ్య అన్నాడు. కాదు పండు, అక్కయ్య అనాలి అని సరిచేశాను. అత్తయ్యనే అంటున్నాను మలి అన్నాడు వివరంగా. అప్పటికి అర్థమైంది వాడికి కా పలకదని. ఆ మాటకొస్తే వాడికి చాలా అక్షరాలు పలకవు, కానీ ఆపు స్టాపు లేకుండా లోడలోడ మాట్లాడుతూనే ఉండేవాడు. ఓ రోజు తిరిగ్గా వచ్చి, మీ ఇంట్లో పీతలున్నాయా అని అడిగాడు. మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనూ ఉండవు పీతలు. అయినా నీకిప్పుడు పీతలెందుకురా అని అడిగింది అమ్మ. పీత మీద కూతుని పాత పాడతా అన్నాడు. ఓ పీటలా, కావలసినన్ని ఉన్నాయంటూ నవ్వుతూ వెళ్ళి ఒక పీట తెచ్చి ఇచ్చింది. దానిమీద మఠం వేసుకుని కూర్చుని పాత పాడతా అన్నాడు. పాడమన్నావు. తన్నయ్యా, నల్లని తన్నయ్యా, నిన్ను తన్నలేని తన్నులుందునా అని నాది ఆడజన్మ సినిమాలోని కన్నయ్య పాటను వాడి భాషలో పాడాడు. నవ్వలేక సతమతమయ్యాం. ఇంకోటి పాడరా అంది అమ్మ. లవకుశలోని పాటను ఈలాముని చలితమును పెదపెదమమ్మ అని పాడాడు. వాడిని పట్టుకుని వాడి చేత వాగించి ఆనందించడం మాకు బాగా అలవాటైపోయింది. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తెగ సంబరపడిపోయేవాడు. అబ్బో, మీ ఇంటిది చాలా చుట్టాలు వచ్చాయే, మీరిప్పుడు లడ్డూలు ఇడ్లీలు చేచుతుంటాలా అని అడిగేవాడు. ఆ చేసిన పలహారాలు తిని వాడి మాటలతో వచ్చిన బంధువులను ఆనందపరిచేవాడు. ఓ రోజు మా మామ ఆవిడ దగ్గరికి వెళ్ళి, మామగారు అయినాలాయన గోవింద అన్నాడు. అట్లానా, అయ్యో పాపం, ఎవర్రా ఇవాళ శుక్రవారం కూడాను అంది మా అమ్మ కంగారుగా. నువ్వేం కంగారు పడకు మామ్మ, హరినారాయణ గోవింద అంటున్నాడు, నోరు తిరగదు బెధవాయికి అని చెప్పాను. ఓరి బడవా, నీ భాష కాదు గాని కంగారు పెట్టేశావు కదరా అంది మా అమ్మ నవ్వేస్తూ. మరో రోజు వచ్చి, ఇందాత చాలా చుట్టాలు వచ్చాయి అని చెప్పాడు. ఎవరెవరు వచ్చారా అంటే చీత, చీపతి, తుందలమ్మగాలు, లామాలవ మావయ్య వచ్చాలు అన్నాడు. మరి మీరు కూడా లడ్డూలు ఇడ్లీలు వండుకున్నారా అని అడిగిందమ్మ. లేదు, ఉత్తి కాఫీనే అన్నాడు. మరో రోజు వాళ్ళ నాన్న వెంట ఆయన పనిచేసే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడు పండు. అత్తయ్య అత్తయ్య, అమ్ము, మా నాన్న ఆఫీసులో ఎన్ని సోడాలు, సోదా మీద సోదాలు, సోదాల పత్తనే సోదాలు, సోదాలే సోదాలు అని చెప్పి తెగ సరదా పడిపోయాడు. వాడు కాసేపు కనపడకపోతే తోచేది కాదు మాకు. సినిమాకి వెళ్ళినా గుడికి వెళ్ళినా వెంట తీసుకెళ్లేవాళ్ళం. ఒకసారి పక్క ఊర్లో పెళ్లికెళ్ళాలి అనుకున్నాం. సాయంత్రం వెళ్ళి మన్నాడు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. పండుగాడిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. ఏరా పండు, ఊరికెళ్దాం, వస్తావా అని అడిగిందమ్మ. నేను లాను బాబు, నాకు బోలెడన్ని పనులున్నాయమ్మా అన్నాడు ఆరిందాల. అబ్బో, ఏమిటో అంత పనులు అని అడిగిందమ్మ. నేను మా అమ్మ ఈ లాతిలి మీ బావిలో దూతి చచ్చిపోవాలి అన్నాడు. చా వెధవా, ఏమిటా మాటలు, తప్పు కాదు అంది అమ్మ. అయ్యో, నిజంగానే చచ్చిపోవాలి. మా నాన్ననేమో సోదాల పనిలోంచి తీచేచాలు. మా ఇంటిలో డబ్బులు లేవుతా, ఉన్న డబ్బులు మా అమ్మ జబ్బుకి చలిపోతాయితా. ఇంకేం చేస్తాం, నేను పండు బావిలో దూతి చచ్చిపోతామంది మా అమ్మ. మీరు ఊరికెళ్ళండి, మేమేమో బావిలో దూతి చచ్చిపోతాం. వాడు వీలైనంత వివరంగా చెప్పాడు. అమ్మ గతుక్కుమంది. నాన్నగారి మొహం గంభీరంగా మారిపోయింది. చివాలన లేచి వాళ్ళింటికెళ్లారు. అమ్మ వెంట వెళ్ళింది. ఎంత సంసారం గుట్టు అయితే మాత్రం ఇంత గుట్టుగా ఉండాలా? పసివెధవ ముందు అటువంటి అఘాయిత్యం మాటలు మాట్లాడటం తప్పు కాదు అని మందలిచ్చారట. వారం తిరిగేసరికల్లా నందు వాళ్ళ నాన్నకి తనకు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం వేయించారు మా నాన్నగారు. ఆ మరుసటి రోజు ఒక గిన్నె బొజ్జ కానించుకుని వచ్చాడు పండు. ఇవాళ మా నాన్న బోలెడన్ని చామాన్లు తెచ్చాయి చంచీ నిండా. అమ్మ తహోని పిండి వంతలు వండింది. పండు పిండిగాలితి ఇచ్చిలాలా అంది అన్నాడు సంబరంగా. విన్నారుగా ఈ పండుగాడు అనే సరదా కథను. వచ్చే వారం ఇటువంటిదే మరో సరదా ప్రహసనంతో మీ ముందుంటానే. ఎంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.